మేము ఈ స్కూల్ని 2008 నుంచి రికగ్నైజేషన్ తీసుకొని రన్ చేస్తున్నాం. మీ యొక్క విలువైన సలహాలను కూడా మీరు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పేరెంట్ మీటింగ్ని అరేంజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న విషయాలను మీకు తెలియపరిచి మీ పిల్లల అభివృద్ధికి ఏ విధంగా మేము కలిసి ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశాన్ని అందరూ చర్చించుకోవడానికి ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీని గురించిన విషయాలన్నీ ముందు మనం చర్చించుకుందాం. ఓకే, అందరికీ థ్యాంక్స్ సార్. అన్నం తిన్నప్పుడే కానీ తను ఆడుకున్నప్పుడైనా పిల్లలతో ఉన్నప్పుడైనా టీచర్స్ ఎలా అయితే చేస్తారో తను అలా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి అలా టీచింగ్ చేస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుద్ది సార్. ఆడుకునేటప్పుడు కూడా ఆ యాక్టివిటీనే ఫాలో అవుతుంది. తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ చేయించడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ప్రిపేర్ అయ్యాడు. వాడికి వచ్చింది ఎంతో కొంత స్టేజ్ ఫియర్ పోతుంది కదా సార్. ఎంతో కొంత కొంత పార్టిసిపేట్ చేసినందుకు ఆ టేబుల్ కాంటెస్ట్లో ఉంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. 4th టేబుల్ అంటే వాళ్ళకి ఇచ్చింది 2nd టేబుల్ 3rd టేబుల్ ఇచ్చాము. 4th టేబుల్ కూడా చెప్తుందంటే వాళ్ళ అక్క చదువుతూ ఉంటే ఇది కనిపెట్టేసి చదివారు. ఎలాగో రైట్ చేశారు కాబట్టి ఎల్కేజీని ఏం చేసామంటే అంటే మెడిటేషన్ చేపిస్తున్నాను అంటున్నారు సార్. మరి మెడిటేషన్ చాలా మంచిది సార్, బాడీకి చాలా యూజ్ఫుల్. Such a beautiful day. Such a beautiful day. Such a beautiful day. Such a beautiful day. Educational activities. Firstly, our school conducted reading test. It helps to read and good for pronunciation. Handwriting test. It helps to write neatly and properly. FBT. It means formula based test. It gives from maths and it helps to remember maths formulas. OBT, objective based test. It given from lesson wise bits in all subjects. DBT, it means drawing based test. It helps to draw neatly and properly. Thank you. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అట్లాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. She improved very well sir. All activities are very well. ఏంటంటే మా వాడు అన్నిట్లో బాగా చదువుతాడు. నా స్కూల్ పరంగా చాలా నమ్మకం అయితే ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడే కదా ఉంది నాకు సారు మేడం మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ఎలాగైనా నా పిల్లలు ఇదవుతారని నమ్మకం నాకు ఉంది.